హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ డిజిటల్ బిగ్ డేటా డేటా ఇంజనీర్ ట్రైనింగ్. నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు నేను మీకు ఈ సెషన్లో కంప్లీట్ బిగ్ డేటా ఎకోసిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జీసీపీలో బిగ్ డేటా ఎకోసిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వాచ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు వీడియోస్ వాచ్ చేసేటప్పుడు లైక్ చేసి కమెంట్ కూడా చేయండి. సో మనకి బిగ్ డేటా ఎకోసిస్టంలో ఫస్ట్ వచ్చేసి ఇన్పుట్ డేటా. ఇక్కడ మనకి డిఫరెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. జీసీపీ వచ్చేసి క్లౌడ్ స్టోరేజ్, క్లౌడ్ ఎస్క్యూఎల్, క్లౌడ్ స్పానర్, క్లౌడ్ డేటా స్టోర్ అండ్ క్లౌడ్ బిగ్ టేబుల్. సో ఇవి వచ్చేసి మనం ప్రీవియస్ సెషన్స్లో ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఎవరైతే ఆ ప్రీవియస్ సెషన్ వినలేదో తప్పకుండా ఆ వీడియోస్ని మన ఛానల్లో వాచ్ చేయండి. సో ఇవన్నీ డిఫరెంట్ డేటా స్టోరేజ్ సర్వీసెస్ అనమాట. సో డేటా గనక మనకి ఆల్రెడీ జీసీపీలో ఉంటే ఈ సర్వీసెస్లో మాత్రమే మనకి డేటా అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో మెయిన్గా ఈ సర్వీసెస్ అనేది మనకి డేటాని స్టోర్ చేయడానికి మాత్రమే హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఈ సర్వీసెస్ వచ్చేసి ఇన్ కేస్ డేటా అనేది జీసీపీలో అవైలబుల్గా లేకపోతే, అంటే మనం డేటా అనేది ఇంకా జీసీపీలో స్టోర్ చేయకపోతే అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ డేటాని ఇంజెస్ట్ చేయాలన్నమాట. సో ఇంజెషన్ లేయర్ యూజ్ చేసి మనము డేటాని ఫస్ట్ వచ్చేసి జీసీపీలో స్టోర్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ ఇంజెక్షన్ లేయర్ వచ్చేసి మనకి అగైన్ డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి మనకి ఇక్కడ వచ్చేసరికి. ఓకే, సో క్లౌడ్ పబ్ కానీ లేదా సబ్ కానీ. సో క్లౌడ్ పబ్ వచ్చేసి మనకి రియల్ టైమ్ డేటా స్ట్రీమింగ్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో రియల్ టైమ్ స్ట్రీమింగ్ అప్లికేషన్స్ లేదా సేమ్ టైం ఇది వచ్చేసి మనకి ఫుల్లీ మేనేజ్డ్ రియల్ టైమ్ మెసేజింగ్ సర్వీస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో అంటే దాన్ని యూజ్ చేసి మనం డేటాని అంటే మెసేజెస్ని సెండ్ చేయొచ్చు లేదా మెసేజెస్ని మనం రిసీవ్ కూడా చేసుకోవచ్చు అనమాట క్లౌడ్ పబ్ ఆర్ సబ్ యూజ్ చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ డేటా ట్రాన్స్ఫర్. ఓకే, సో వీ కెన్ క్విక్లీ ట్రాన్స్ఫర్ ద డేటా యూజింగ్ దిస్ సర్వీస్ అనమాట. ఓకే, అంటే డేటా అనేది టెరాబైట్స్లో కానీ పెటాబైట్స్లో కానీ ఉంటే క్లౌడ్ ఆర్ కంప్యూటర్ డేటా ట్రాన్స్ఫర్ సర్వీస్ యూజ్ చేసి మనం ఇమీడియట్గా డేటాని ఇంజెస్ట్ చేయొచ్చు అనమాట. సో క్విక్లీ ట్రాన్స్ఫర్ చేసి స్టోర్ చేస్తుంది అనమాట మనకు వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ ఐఓటీ కోర్ అనమాట. ఇది వచ్చేసి ఫుల్లీ మేనేజ్డ్ సర్వీస్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఓకే, సేమ్ టైం వీ కెన్ కనెక్ట్ ఎనీ ఐఓటీ డివైజెస్ అనమాట. సో ఐఓటీ డివైజెస్ కనెక్ట్ అయ్యి అక్కడ ఉన్న డేటాని మనం ప్రాసెస్ చేసి స్టోర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ ఫైర్ స్టోర్. సో ఇది వచ్చేసి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మెయిన్గా వచ్చేసి ఆండ్రాయిడ్స్లో ఉండే ఆండ్రాయిడ్ డివైజెస్లో ఉండే డేటాని స్టోర్ చేయడానికి ఈ క్లౌడ్ ఫైర్ స్టోర్ అనేది హెల్ప్ అయ్యిద్ది అనమాట. సో డేటా జీసీపీలో ఉంటే ఫస్ట్ సర్వీసెస్ ఇన్పుట్ డేటాకి సంబంధించి. సో డేటా జీసీపీలో లేకపోతే మనం ఈ ఇంజెక్షన్ లేయర్ ద్వారా డేటాని మనం జీసీపీకి స్టోర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వన్స్ మనం డేటాని ఇంజెస్ట్ చేసిన తర్వాత ఆ డేటాని స్టోర్ చేయాలంటే ప్రాసెస్ చేయాలన్నమాట. సో ప్రాసెసింగ్ లేయర్స్ ఏమున్నాయి మనకి జీసీపీలో బిగ్ డేటాకి సంబంధించి ప్రాసెసింగ్ లేయర్స్ ఏమున్నాయంటే మనకు వచ్చేసి మెయిన్గా డేటా ఫ్లో ఒకటి ఉంది, తర్వాత వచ్చేసి డేటా ప్రోక్ ఉంది, తర్వాత డేటా ప్రిప్ ఉందన్నమాట. ఓకే, సో డేటా ఫ్లో వచ్చేసి డేటాని ప్రాసెస్ చేయొచ్చు. ఓకే, అండ్ సేమ్ టైం అంటే బిగ్ డేటాకి సంబంధించిన ఏ డేటానైనా మనం ఈ డేటా ఫ్లో ద్వారా ప్రాసెస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో డేటా ప్రోక్ అనేది వచ్చేసి మెయిన్గా హడూబ్ స్పార్క్. ఓకే, అంటే డేటా అనేది ఆల్రెడీ ఓపెన్ సోర్స్ సిస్టమ్స్ అయినటువంటి హడూబ్ స్పార్క్లో డేటా ఉంటే అప్పుడు మనం ఈ డేటా ప్రోక్ ద్వారా మనం ఆ డేటాని ప్రాసెస్ చేయొచ్చు అనమాట. సో మెయిన్గా వచ్చేసి ఇది బిల్ట్ ఇన్ సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. దీంట్లోకి వచ్చేసరికి డేటా ప్రోక్లోకి వచ్చేసరికి హడూబ్ స్పార్క్కి సంబంధించిన బిల్ట్ ఇన్ సర్వీస్ అనమాట. అది మనకి హెల్ప్ చేసిద్ది అనమాట.
అంటే డేటా హడూబ్లో ఉండి ఇప్పుడు జీసీపీలోకి ప్రాసెస్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో ఈ డేటా ప్రోక్ అనేది యూజ్ చేస్తాం అనమాట. తర్వాత వచ్చేసి డేటా ప్రిప్ అనమాట. ఇది వచ్చేసి జస్ట్ క్లీనింగ్ పర్పస్ అనమాట, డేటాని మనం క్లీన్ చేయాలనుకుంటే. సో ఈ ప్రాసెసింగ్ లేయర్స్కి సంబంధించి మనం ప్రీవియస్ సెషన్లో డీటెయిల్గా ఒకటి గురించి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోస్ని చూడండి ఒకసారి. సో వన్స్ డేటాని మనం ప్రాసెస్ చేసిన తర్వాత డేటాని స్టోర్ చేయాలన్నమాట. స్టోరేజ్ లేయర్ జీసీపీ ఏని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే జీసీపీలో మనకున్న స్టోరేజ్ లేయర్. ఓకే, సో క్లౌడ్ స్టోరేజ్ ఎనీ టైప్ ఆఫ్ డేటాను స్టోరేజ్ చేయొచ్చు. తర్వాత బిగ్ క్వరీలో లేదా క్లౌడ్ బిగ్ టేబుల్ అనమాట. సో ఇవి కూడా మనం ప్రీవియస్ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేసాం. తర్వాత వచ్చేసి విజువలైజేషన్. డేటా అనేది జీసీపీలో స్టోర్ చేసాం. డేటా స్టోర్ చేసిన తర్వాత మనం రిపోర్ట్స్ జనరేట్ చేయాలి. ఓకే, సో రిపోర్టింగ్ టూల్స్, డేటా వేర్ హౌసింగ్ టూల్స్ యూజ్ చేసి రిపోర్ట్స్ జనరేట్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ విజువలైజేషన్ టూల్స్ ద్వారా ఆ స్టోరేజ్ లేయర్స్ కనెక్ట్ అయ్యి అక్కడ ఉన్న డేటాను రీడ్ చేసి వీళ్ళు ఆ రిపోర్ట్స్ అనేది జనరేట్ చేస్తారనమాట. సో గూగుల్ షీట్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా ట్యాబ్లో రిపోర్టింగ్ ద్వారా అయినా విజువలైజేషన్ చేయొచ్చు, రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు, లేదా క్లౌడ్ డేటా స్టోరు, లేదా క్లౌడ్ డేటా స్టూడియో, లేదా క్లౌడ్ డేటా ల్యాబ్, లుకర్. సో ఇవన్నీ విజువలైజేషన్ టూల్స్ అనమాట. సో ఇవి మనకి జీసీపీలో మెయిన్గా బిగ్ డేటా ఎకోసిస్టమ్. సో డేటా స్టోర్ ఎక్కడ చేస్తాము, డేటాని ఇంజెస్ట్ ఎక్కడ చేయాలి, తర్వాత డేటాని ప్రాసెస్ చేయడానికి ఏ సర్వీసెస్ సపోర్ట్ చేస్తున్నాయి, డేటాని స్టోర్ చేయడానికి ఏ సర్వీసెస్ సపోర్ట్ చేస్తున్నాయి, రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి ఏమేమి సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది డీటెయిల్గా మనం డిస్కస్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.